ఉంటుంది వీళ్ళకి. అందులోనూ ఎక్కువగా వెంకటేశ్వర స్వామి వారి ఆలయాలకి బాగా వెళుతూ ఉంటారు. తిరుపతి లాంటి ప్రదేశాలకి. అలాగే హిందూ ధర్మం అన్నా, ధర్మాన్ని రక్షించాలన్నా ఇలాంటి ఆలోచనలు బాగా ఎక్కువ ఉంటుంటాయి. వాళ్ళు ఏ ధర్మంలో ఉన్నా ఆ ధర్మాన్ని కాపాడాలనే ఆలోచన బాగా ఉంటుంది. వీళ్ళకి ఆరోగ్యం విషయంలో మాత్రం చాలా జాగ్రత్త తీసుకోవాలి మీరు ముఖ్యంగా. ఎందుకంటే మీకు మధ్య వయసు వచ్చేసరికి ఖచ్చితంగా దీర్ఘకాలిక రోగాలు ఉండే అవకాశాలు ఎక్కువ శాతం కనబడుతున్నాయి. 40 సంవత్సరాలు దాటేసరికి ఊపిరితిత్తుల సమస్యలు గానీ, బీపీ, షుగర్ లాంటివి కానీ, ప్రేగులకు సంబంధించినటువంటివి లేకపోతే గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ లాంటివి గానీ, మలబద్ధకం కానీ, ఇలాంటి వ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశాలు, కళ్ళకి సంబంధించినటువంటి వ్యాధులు వచ్చే అవకాశాలు, నరాలకు సంబంధించినటువంటి బలహీనత కానీ, కాలేయానికి సంబంధించినటువంటి వ్యాధులు కానీ, గుండెకి సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటూ ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆరోగ్యం పట్ల, ఆహారం పట్ల, వ్యాయామాల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి మీరు. అందులో 30 సంవత్సరాలు దాటినప్పటి నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. అయితే ఎటువంటి జీవితంలోనే, ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే, ఎటువంటి శత్రువునైనా సరే మీరు ఖచ్చితంగా విజయం జయించగలుగుతారు. మీ జీవితంలో మధ్య వయసులో కానీ, లేదా కొన్ని రకాల సందర్భాల్లో కానీ, కోర్టు కేసులు కానీ, పోలీస్ కేసులు కానీ, లేకపోతే కొంచెం గొడవలు కానీ, కొన్ని రకాల తగాదాలు కానీ, ఆస్తి వివాదాలు కానీ మీకు ఖచ్చితంగా వస్తాయి. వాటి నుంచి చాలా ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. కాకపోతే ఆ సమయంలో కొంచెం సతమతమవుతారు, టెన్షన్ పడతారు, చాలా ఇబ్బంది పడతారు. కానీ చివరికి మీరే నెగ్గుతారని చెప్పొచ్చు. అలాగే భార్యాభర్తల మధ్య చక్కని అన్యోన్యత ఉంటుంది. వీళ్ళకి చక్కని అందమైనటువంటి అమ్మాయి కానీ, అందమైన అబ్బాయి కానీ వస్తారు. అన్యోన్య దాంపత్యం ఉంటుంది. ఒకళ్ళ మనసు ఒకళ్ళు తెలుసుకోగలుగుతారు. మధ్యలో చిన్న చిన్న పొరపాట్లు లేదా చిన్న చిన్న గొడవలు వచ్చినా కూడా మళ్ళా తిరిగి కలిసి ఆనందంగా కాపురం చేస్తారు. అందుకనే ఈ రాశిలో ఉండే వారికి విడాకులు కానీ, విడిపోవడాలు కానీ చాలా తక్కువ. ఎంత దూరమైనా మళ్ళీ కలుస్తారు వీళ్ళు. అలాగే ఆకర్షణీయమైనటువంటి రూపం ఉండడం వల్ల కూడా వీళ్ళకి ఎటువంటి రకాల వ్యవహారాలకు వెళ్ళినా మళ్ళీ తిరిగి అన్యోన్యంగా ఉండే అవకాశాలు ఉంటాయి. అయితే వివాహానంతర జీవితం చాలా బాగుంటుంది వీళ్ళకి. తొందరగా అంటే ఆర్థిక